చూడండి మొత్తం చెదలే ఉంటాయి ఇందులో. చూసారా, ఇగో ఇవి చెదలు, వీటినే చెదలు అంటారు. ఇవి చాంబర్ల కింద కడతాయి అన్నమాట. ఇలాగ ఒక్కొక్క గదిలాగా ఇలా చాంబర్స్ కింద కడతాయి. యాక్చువల్గా చీమలు కడతాయి అనుకుంటాం, కానీ చీమలు కూడా కడతానే ఉంటాయి. చీమలు కట్టేవి చిన్న చిన్న పొట్టలు కడతాయి, చెదలు మాత్రం అలాంటి పెద్ద పొట్టలు కడతాయి. వాటి లాలజలాన్ని, మట్టిని, లాలజలాన్ని కలిపి ఇలా కడుతూ ఉంటాయి. చాలా చాంబర్స్ ఉంటాయి ఇందులో. మై గాడ్, ఇది యాక్చువల్గా అయితే ఎండ కాస్తే అసలు ఈ పుట్టను అసలు మనం పడగొట్టలేము. వర్షం లేదు కాబట్టి చాలా ఈజీగా ఇప్పుడు పడిపోతుంది. చూసారా, ఈ పుట్టలో ఎన్ని చెదలు ఉన్నాయి చూసారా. ఈ చెదలన్నీ ఇలా పుట్ట మొత్తం ఉంటూనే ఉంటాయి, మొత్తం తిరుగుతూ ఉంటాయి. చూసారా ఎంత అమేజింగ్, ఎంత అద్భుతంగా కట్టాయో, ఎంత అందంగా కట్టాయో చీమలు మొత్తం. ఇదంతా ఒక స్ట్రక్చర్, ఒక బిల్డింగ్ టైప్లో కట్టాయి అన్నమాట. ఇది చాలా చాలా మెత్తగా ఉంది మట్టి కూడాను. ఈ మట్టి చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నాకు తెలిసి. మీకు ఏమో తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి మట్టి గురించి. చాలా బాగుంది. ఇందులో ఏముంటాయంటే పాములు అయితే ఏమి ఉండవు. చాలామంది పాములు ఉంటాయి అనుకుంటారు మట్టి ఈ పుట్టలో. చూడండి, వర్షానికి కరిగిపోయి చాలా మట్టి చాలా వరకు కిందనైతే పోయింది. ఇంకోటి చుట్టూ చాలా భయంకరంగా ఉంది మట్టి అయితే. పుట్ట లోపల చూడండి 2 అంతస్తుల గదిలాగా ఇటో చాంబర్ లోపల గుడ్లు పెడతాయి. కిందన భూమి లోపల అయితే ఇవి గుడ్లు పెడతాయి అన్నమాట. పైన అయితే మొత్తం గదిల లెక్కనే ఉంటాయి. మొత్తం గదిలో ఫుడ్ అది స్టోర్ చేసుకోవడానికి అన్నిటికీ ఉంటాయి. ఇది కూడా వావ్, పడగొడుతున్నాను ఏమనుకోకండి, జస్ట్ మీకు చూపించడం కోసం. ఇవి చెదలు అన్నమాట. ఇవి చెట్లని, చెక్కలని అన్నిటిని ఈజీగా తినేస్తాయి అన్నమాట. ఇవన్నీ చెదలు అంత ఈజీగా కట్టేసుకోగలవు. ఇవి మనుషుల్లా కాదు, ఇవి